నీటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటలోని నిలిచిన రోజు బలి మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు చంద్రబాబు పుట్టిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు చంద్రబాబు పుట్టిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై వెలిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు థ్యాంక్ యూ. అవునా తీయని కలలే కందాము ఎడబాయని జంటగా ఉందాము నీలా నాలో తీయని కలలే కందాము ఎడబాయని జంటగా ఉందాము పడమట సూర్యుడు తొంగి చూసి తూర్పున చంద్రుడు కన్ను మూసే వాగులున్నా వంకలున్నా సాగిపోదాము ఆహా నీలాకాశం దింగిలోన ఇందు మమతలు నీరలోన గాలిలాగా పూలలాగా తేలిపోదాము చెలవేగిపోదాము నాలో నీవై నీలో నేనై తీయని కలలే కందాము ఎడబాయని జంటగా ఉందాము
కళాక్షేత్రం. నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి గారు చాలా సగర్వంగా ఈ విషయాన్ని ఈ వేదిక మీద నుంచి ప్రకటించారు. అందుకనే టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గ సభ్యుల్ని, కళాకారులందరినీ మనసారా అభినందిస్తున్నాను. చంద్రబాబు గారి మీద అపారమైన గౌరవంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకని తెలియజేశారు. మీ ముందు ప్రతిరోజు మేము చరిత్ర సృష్టిస్తారు కొందరే. పుడతారు మానవులు ఎందరో, చరిత్ర సృష్టిస్తారు కొందరే. సంక్షేమం శ్వాసగా అభివృద్ధి సాక్ష్యంగా, సంక్షేమం శ్వాసగా అభివృద్ధి సాక్ష్యంగా, తిరుగులేని చరిత్రను సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు జన్మదినం తెలుగు జాతి పర్వదినం. చంద్రబాబు జన్మదినం తెలుగు జాతి పర్వదినం. పుడతారు మానవులు ఎందరో, చరిత్ర సృష్టిస్తారు కొందరే. ప్రజ్వరిల్లు ప్రగతికి ప్రచండపు సూర్యుడు, ప్రజ్వరిల్లు ప్రగతికి ప్రచండపు సూర్యుడు, ప్రకృతి విపత్తులలో పరమ ఆప్త బాంధవుడు, ప్రకృతి విపత్తులలో పరమాప్త బాంధవుడు, ప్రపంచ సాంకేతికతను తెలుగు నేల కొలువు నిలిపి, ప్రపంచ సాంకేతికతను తెలుగు నేల కొలువు నిలిపి, యువత భవిష్యత్తుకు ఉజ్వలమౌ బాట వేసి పుడతారు మానవులు ఎందరో. 2047 విజయానికి దీక్ష భూమి, పరిశ్రమలు పెట్టుబడులు పోలవరం పీపోరుకు, నవ్యాంధ్ర నిర్మాణపు అవిశ్రాంత శ్రామికుడు పుడతారు మానవులు ఎందరో, చరిత్ర సృష్టిస్తారు కొందరే. సంగీత విభాగంలో తమ మధురమైన శ్రావ్యమైన గళాలతో అలరించే కళాకారులకు మా గౌరవ అధ్యక్షులు, అతిథులు సన్మానం చేస్తారు. ముందుగా సుధారాణి గారు దాదాపు 2 దశాబ్దాలుగా కర్నూలులోని అన్ని వేదికలపై సుశీలమ్మ గొంతును, జానకి గొంతును ప్రత్యక్షంగా వాళ్ళే పాడుతున్నారేమో అన్నంత విస్మయం కలిగించేంతగా సుధారాణి గారు పాడుతూ ఉన్నారు. వాస్తవంగా కర్నూలులోని గాయకులందరూ కూడా మైమర్పిస్తారు. మా టీజీవీ కళాక్షేత్రం ఆస్థాన గాయకులు వీళ్ళంతా కూడా ప్రతిసారి ఏ గాన విభావరి జరిగినా మీ ముందు హబీబ్ ఇబ్రాహీం గారు 6 పదులు దాటి 7 పదులు దాటినటువంటి గాయకుడు ఇబ్రాహీం కేవలం ఆంధ్రదేశంలోనే కాదు దేశ విదేశాలలో తన గాన కళా ప్రతిభా పాటవాలను చాటినటువంటి మన వెల్దుర్తి వాస్తవ్యుడు ఇబ్రాహీం గారు. వెల్దుర్తి వాస్తవ్యుడు ఇబ్రాహీం. వెంకటనరసింహనాయుడు గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ పాట కేతనాన్ని లహరింపజేస్తున్న ఏకైక గాయకుడు ఇబ్రాహీం. హబీబ్ హిందీలో పాడినా, తెలుగులో పాడినా, బాలు పాట పాడినా, ఘంటసాల పాడినా, రఫీ పాట పాడినా ప్రత్యక్షంగా 100% తన గొంతులో దించగల గాయకుడు హబీబ్. హబీబ్ సుజాత గారు
ప్రజానాట్య మండలి ద్వారా గాయకురాలుగా రంగంలోకి ప్రవేశించి అనేక విధాలుగా తన శ్రావ్యమైన గొంతుతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అనేక ఆల్బమ్లు తయారు చేసింది, భక్తి గీతాలను తయారు చేసింది. ఇదే వేదిక పైన జానకి గొంతుకను అద్భుతంగా పాడి వేలాది ప్రేక్షకుల చప్పట్లు మన్ననలు పొందిన గాయని సుజాత మాకు దాదాపు ఆస్థాన గాయని. శ్రీనివాసులు కర్నూలు వాస్తవ్యుడు. తన చేతి ద్వారా అందమైన పెయింటింగ్ వేయగలడు, గళం ద్వారా అద్భుతమైన పాటలు పాడగలడు. చక్కని గాయకుడని సంగీత దర్శకుల మెప్పు పొందాడు. ఆర్కే వాసు ఇదే వేదికపై నుంచి తన చిత్రంలో శ్రీనివాసులతో పాట పాడిస్తానని హామీ ఇచ్చాడు. అంత అద్భుతంగా పాడగలడు. ఖాజా వలి కులుమాల వాస్తవ్యులు, ఈ గజల్ గాయకుని సోదరుడు. అనేక వేదికలపైన జానపద గీతాలతో వారసత్వాన్ని పుంజుకొని కర్నూలు జిల్లానే కాదు ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాల్లో జానపద గీతాలతో అందరినీ అలరిస్తున్న ఖాజావలి డప్పు కళాకారుడు. పాటని ఎంత రమ్యంగా పాడగలడో డప్పు కూడా అంతే అద్భుతంగా కొట్టగలిగినటువంటి కళాకారుడు. అలాగే వాళ్ళ కీబోర్డ్ కళాకారుడు రమణ. విద్యాశాఖలో పనిచేసి పదవీ విరమణ చేసిన సంగీత కళ నుంచి ఆయన పదవీ విరమణ చేయలేదు. ఆయన రిటైర్ కాలేదు, టైర్డ్ కూడా కాలేదు. సంగీత కళలో అలసిపోలేదు, పదవీ విరమణ కూడా చేయలేదు. ఆయన వ్రేళ్ళు అలా అలవోకగా సాగిపోతాయి కీబోర్డు మీద. డప్పు ఆరోగ్యం ఎక్కడ ఉంటే లైఫ్ బాయ్ అక్కడ ఉంటుందని పాతది కొటేషన్ కనపడుతుంది కదా. మియా పాట ఎక్కడ ఉంటే బద్రి డప్పు అక్కడ ఉంటుంది. అలాంటి బద్రీ నారాయణ భద్రమైన డప్పు కళాకారుడు బద్రిని సన్మానిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తేనే పాట అద్భుతంగా మన చెవులను రంజింపజేస్తుంది. అందుకే సంగీత కళాకారుల్ని అందరినీ కూడా ఇవాళ టీజీవీ కళాక్షేత్రం సన్మానిస్తోంది. లలిత సంగీతంలో తనదైన బాణీ కలిగినటువంటి ఈమని రామకృష్ణ ప్రసాద్. ఏమని చెప్పగలుగుతాం ఆయన గురించి? చాలా అద్భుతమైనటువంటి గాయకుడు. లలిత గీతాలు పాడడంలో అందవేసిన చెయ్యి, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తూ ఆయన కూడా రాష్ట్రమంతా పర్యటిస్తూ ఉన్నారు. ఈమని రామకృష్ణ ప్రసాద్ గారు. బాల వెంకటేశ్వర్లు గారు పద్యం పాడితే బాల వెంకటేశ్వర్లు గారే పాడాలి అని ఖచ్చితంగా పాడాల్సి. శాలువా కప్పుకున్న వెంటనే ఈ వేదికపై నుంచి ఆయన పద్యం కానీ పాట కానీ పాడతారు. బాల వెంకటేశ్వర్లు గారు గరుడ అవార్డు గ్రహీత. చక్కగా పద్యాలని, నంది అవార్డు గ్రహీత. ఇది 5వ రోజు. రేపు నగరంలో ఉండేటువంటి డ్యాన్స్ మాస్టర్లందరితో కూడా నృత్య కార్యక్రమం, నృత్య విభావారి ఉంటుంది. అలాగే ఎల్లుండి శ్రీ వెంకటేశ్వర మహత్యం పద్యనాటక ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ముగింపుతో ఈ కార్యక్రమం ముగిసిపోతుంది. మీ అందరికీ
స్వాగతం పలుకుతూ ఈరోజు మరి మియా గారు నిన్ననే పదవి విరమణ అయిపోయింది, కానీ ఇప్పుడే మీరు సన్మానం చేస్తే మీరంతా వెళ్ళిపోతారని మాకు తెలుసు. అందుకని పాటలు వినిపోతే బాగుంటుంది. మీరు కూడా మియా గారి పాటలు, మియా సంగీతం, ఆ కార్యక్రమం ఒక అర్ధగంట సంగీత కార్యక్రమం అయిపోయిన తర్వాత జరుపుదామని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ ఉండేటువంటి నగరంలో ఉండేటువంటి ముఖ్యంగా నగర సంగీత కళాకారుల సంఘమమ్మ, కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సుధారానికి, మా కార్యదర్శి మహమ్మద్ మియాకు ఒక విజ్ఞప్తి ఏమిటంటే, వచ్చే నెల 16వ తేదీ టీజీ వెంకటేష్ గారు మన చైర్మన్, ఆయన బర్త్డే కార్యక్రమం జయప్రదంగా అందరినీ కలుపుకొని నగరంలో ఒక్కరు పాట పాడినా కూడా వాళ్ళకు తగిన పారితోషికం ఇప్పుడే ప్రకటిస్తున్నాను. 50,000 రూపాయలు ఇద్దరికి అందజేస్తాం. ఆ కార్యక్రమంతో మీరు జయప్రదం చేయాల్సిందిగా, అలాగే డ్యాన్స్ మాస్టర్లు ఎవరైనా ఉంటే నగరంలో అందరూ సంగీతం మాస్టర్లు అందరినీ కలిపి 15వ తేదీ కార్యక్రమం పెడదాం. 16వ తేదీ పెద్ద కార్యక్రమం బయట నుంచి ఎవరైనా ఆహ్వానించేద్దామని చెప్తూ ఈ అవకాశాన్ని మరి ఎక్కువగా వినియోగించుకోకుండా వారు పాటలు పాడాల్సిందిగా కోరుతూ ముందు అందరినీ ఒక రౌండ్ తిప్పేస్తారు. థ్యాంక్ యూ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొంది కళాకారుడిగా నంది అవార్డు పొందినటువంటి మా టీజీవీ కళాక్షేత్రం కార్యదర్శి మహమ్మద్ మియా గారిని మా కార్యవర్గం ఈరోజు సన్మానిస్తూ ఉన్నది. నిన్ననే ఆయన పదవి విరమణ మహోత్సవం జరిగింది. రెడ్డి గారు ప్రతిభా విద్యాసంస్థల డైరెక్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మీ చేతుల్లో ఉండేటువంటి అన్ని పక్కన పెట్టేసి ఆయన కూర్చోబెట్టి మీ అందరూ సన్మానం అయిపోయిందో మీరు వ్యక్తిగతంగా ఉంటే ఏమైనా చేసుకోండి. మీరు ఎవరు శాల్వ తీసుకొని రావద్దు, కూర్చోండి. కార్యవర్గం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో మాకు కార్యదర్శిగా అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ గాయకుడిగా లేదా ఉపాధ్యాయుడిగా, ప్రధాన ఉపాధ్యాయుడిగా నిన్న కార్యవర్గ సభ్యులందరూ అక్కడికి వెళ్ళలేకపోయినారు. ఇవాళ వారికి ఆ సత్కారం జరుగుతుంది. ఒక్కసారి మీ అందరూ వారిని అభినందించు కరతాళ ధ్వనులతో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మా అధ్యక్షుల వారు శ్రీ పత్తి ఓబులే గారు, ఎం అరుణాచల్ రెడ్డి గారు, వీరిరువురు మా కార్యవర్గ సభ్యులు. మహమ్మద్ మియా గారిని గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. కర్నూలు జిల్లాలోని కులుమాలలో పుట్టి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తన గజల్ గానాన్ని వినిపిస్తూ అలరిస్తున్నటువంటి మహమ్మద్ మియా గారికి ఆ అల్లా మియా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసా వాచా కర్మణ ఆకాంక్షిస్తూ ఉన్నాం. ప్రముఖ రచయిత ఎస్డివి అజీజ్ గారు సన్మానిస్తూ ఉన్నారు. నవలా రచయిత రమణ సార్, సుప్రసిద్ధ రంగస్థల కళాకారులు దస్తగిరి గారు మియా గారిని సన్మానిస్తున్నారు. రమణ మా శిష్య పరమాణువు, మరి రంగస్థల నటుడు రమణ. శ్రీ దస్తగిరి గారు కృష్ణ పాత్రలో, సత్య హరిశ్చంద్ర పాత్రలో మైమరిపింపజేసినటువంటి దస్తగిరి గారు సన్మానించారు. కర్నూలు ఏవి సుబ్బారావు గారు, దస్తగిరి గారు. సంఘ ఆంజనేయులు ఉల్లాసంగా సన్మానిస్తున్నారు. సంఘ ఆంజనేయులు గారు. మా బాల వెంకటేశ్వర్లు, మధుర గాయకుడు బాల వెంకటేశ్వర్లు గారు మియా గారిని సన్మానించారు. ఈమని రామకృష్ణ ప్రసాద్ గారు లలిత గీతాల కళాకారుడు. శ్రీ జంధ్యాల రఘుబాబు గారు సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ రచయిత జంధ్యాల రఘుబాబు గారు సన్మానించారు. శ్రీ బిఎస్ఎన్ఎల్ రమణ గారు
నాగేంద్ర గారు, అడ్వకేట్ రమణారెడ్డి గారు, ఆర్జీబీ రమణారెడ్డి గారు, మంచి రంగస్థల కళాకారులు రమణారెడ్డి గారు దుశ్శాలువతో సత్కరిస్తున్నారు. రమణారెడ్డి గారు బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. గతంలో ఇద్దరు కళాకారులు కళాజాతలో ప్రజాహిత వేదిక ఆధ్వర్య పక్షాన ఈ ముగ్గురు మియా గారిని సన్మానించారు. ప్రధానోపాధ్యాయుల వారు వెంకటేశ్వర్లు గారు, హెడ్ మాస్టర్ బోయినపల్లె ఆయన ప్రస్తుతం బోయినపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు గారు సన్మానిస్తున్నారు. విజయ్ కుమార్ గారు సన్మానిస్తూ ఉన్నారు. శ్రీనివాసులు గారు, హెడ్ మాస్టర్ శ్రీనివాసులు మియా గారిని సన్మానిస్తూ ఉన్నారు. శంకర్ గాయకుడు, జన విజ్ఞాన వేదికలో పనిచేశారు. ఉపాధ్యాయుడు శంకర్ గారు సన్మానిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. కళన్నా కళాకారులన్నా పద్యమన్నా నాకు చాలా ఇష్టం. 1985లో భవానీ శంకర్ ద్వారా ఫస్ట్ అరంగేటం చేసిన క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నిన్న ఘటోత్కచుని పాత్ర పత్తి ఓబులయ్య గారి దర్శకత్వంలో అద్భుతంగా నాకు బాగా నచ్చిన పాత్ర. దాంట్లో నటించిన దాదాపు 3000 ప్రోగ్రాములు, గజల్స్ అవి 1990 నుండి 86 నుండి కూడా నటిస్తూ వస్తున్నా. నాటకం అన్నా చాలా ఇష్టం, పద్యం అన్నా చాలా ఇష్టం. నాకు ఈ సంపూర్ణ సహకారం టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య గారు ప్రతినిత్యం అందిస్తూ ఉన్నారు. నేను హరిశ్చంద్ర భవానీ బయట నాటకాలు అన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత టీజీవీ కళాక్షేత్రంకు వచ్చిన తర్వాత ఈ వేదికపై నాకు ఎనలేని కీర్తిని, తర్వాత నా యొక్క నైపుణ్యాన్ని కూడా పెంచింది. ఈ స్టేజ్ అన్న నాకు చాలా ఇష్టం. తర్వాత గజల్ పాడడము, భావయుక్తంగా పాడడము, పద్యం పాడడము చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా మా రాజరత్నం సార్ మొట్టమొదట 77వ తరగతిలోనే 77లోనే తెలుగు చెప్పారు. అప్పుడు షా పలకనికి రాదు నాకు. పత్తి ఓబులే మళ్ళీ నేర్పించినాడు. చా అనేవాడిని నేను. ఇంకా అన్ని కళలు కూడా నేర్పినాడు. మంచి గురువు. మాట పాట ఇనాయతుల్లా నేను మాట పాట. మరి సీఎం ప్రోగ్రాములు ఉంటే డిఓ ఆఫీస్ నుండి అయ్యా ఆ ఇనాయతులని ఆ మీయని ఆ స్టేజ్ మీద పాడైపోండియా 3 గంటలు మొత్తం 1,00,000 మందిని కానీ నిలబెడతారని సత్యనారాయణ కలెక్టర్ ఉండేవారు. ఆ సత్యనారాయణ గారు మనకి ఎంతో చెప్పారు. వారికి ధన్యవాదాలు. నాకు ఇక మొత్తం నా శేష జీవితాన్ని కూడా ఇటు జన విజ్ఞాన వేదిక, ఇటు టీజీవీ కళాక్షేత్రానికి మరి మేము అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కళ మీదే మా జీవితమే నాటక రంగం కాబట్టి ఆ నాటకాన్ని నేను ఆస్వాదిస్తూ ఉంటానని మీ అందరి తరఫున పత్తి ఓబులయ్య సార్కి గారికి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నన్ను దాదాపుగా 15-16 సంవత్సరాల నుండి కార్యదర్శి కూడా పనిచేసిన సార్ చెప్పిన విషయాలన్నీ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు నెరవేర్చా. కాబట్టి ఇప్పటి నుండి ఇంకా ఎక్కువ కాలాన్ని కూడా సార్కి అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. స్నేహితుడి విశ్రాంత ఫంక్షన్ ఈరోజు ఉందని నాకు తెలియదు. యాక్చువల్గా నేను ఏ మాలా తీసుకురాలేకపోయాను. చిన్న విన్నపం,
ఏ పారిజాతములీయగలను సఖా గిరి మల్లికలు తప్ప గరిక పువ్వులు తప్ప ఏ కానుకలందించగలను సఖా గుండెలో తునదాగిన నీపై అభిమానము తప్ప. ఒక ప్రేక్షకునిగా వచ్చిన జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తిలకించాలని ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ కూర్చొని ఉండేటువంటి ప్రధానోపాధ్యాయులు రిటైర్డ్ అవుతున్నారని చెప్పి సన్మాన కార్యక్రమం జరిగింది చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మా ప్రధానోపాధ్యాయ సంఘం తరఫున మేము వారికి ఒక చిరు మాల అందిస్తున్నాం. ఆ తర్వాత ప్రధానోపాధ్యాయ సంఘం తరఫున తర్వాత జిల్లా స్థాయిలో సన్మాన కార్యక్రమం వారికి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మిత్రులు ప్రతిభా విద్యా సంస్థల అధ్యక్షులు డాక్టర్ నేను చెప్పాను డాక్టర్ సార్ ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, ఈ పెద్ద ఆయన ఫంక్షన్ నిన్న వెళ్ళా నిన్న ములుగుందుకు వెళ్ళా నేను. కానీ నేను అక్కడ కూర్చొని అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చిందని నిన్న మధ్యాహ్నం తెలుసుకున్నాను నేనైతే. ఆ శక్తి అంటే అపారమైన శక్తి, మామూలు శక్తి కాదు. కంఠము కావచ్చు, శరీరము కావచ్చు, అందము కావచ్చు, నటన కావచ్చు, చెప్పా అన్నీ. దానికి రీజన్ ఏమంటే మానవులందరూ కూడా సమాజంలో జీవించడానికి 9 గ్రహాలు ముఖ్యమండి. దట్ ఈస్ నవగ్రహాలు. బుధుడు, శుక్రుడు, భూమి, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, అంగారకుడు, ఇవి 9 చాలా ఇంపార్టెంట్. ఆయన పుట్టుకతోనే నవగ్రహ అనుగ్రహంతో పుట్టాడు. 63 డేట్ ఆఫ్ బర్త్, 6 + 3 9 నవగ్రహ అనుమతి. తర్వాత ఆయన ఏం చేసినాడో తెలియదు, ఉద్యోగం వచ్చేంతవరకు తెలియదు, కానీ ఏమేమి చేసినా మనకు తెలియదు. కానీ ఆ దేవుడు అంటే ఆ నవగ్రహాలు మళ్ళా 90లోనే ఉద్యోగం ఇచ్చినాడు. మళ్ళా 9 మళ్ళా నిన్న పోతే నిన్న ఫంక్షన్ చేసుకున్నాడు. నేను మొత్తం కొడితే 9 వస్తుందా? ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము ఈ మహానుభావునికి ఎంత ఉందో అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ. డాక్టర్ ఎం అరుణాచల్ రెడ్డి గారు ప్రతిభా విద్యా సంస్థల డైరెక్టర్. ధన్యవాదాలు. మహేష్ సాల్వా కప్తాడు. మీ ముందరికి అద్భుత గాయకుడు మా శ్రీనివాసులు వచ్చేస్తున్నాడు. సిగ్గేలనే